తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే చూస్తే వంగర గ్రామంలోనేటువంటి ఎంతో బాధ్యత గల ఉండవలసినటువంటి అధికారి ఎంఆర్ఓ, మండల రెవెన్యూ ఆఫీసర్ అంటారు. ఆయన ఒక మండలానికి నిదర్శనంగా నిలవాల్సినటువంటి ఒక అధికారి ఈరోజు తప్పతాగి ఆఫీస్లో పడుకున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాము. ఈరోజు ఈ దృశ్యాన్ని చూసినటువంటి స్థానికులందరూ కూడాను ఒక్కసారి అయితే నివ్విరిపోయారు. సో అసలు ఏం జరిగిందని ముందుకెళ్ళి విచారణ చూస్తే, సో కొంతమంది బాధితులు కానీ కొంతమంది వచ్చి మండల ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారిని కలాలి అనుకుంటే, ఆయన లోపల గదిలో ఉంటుండగానే బయట నుంచి తాళాలు వేసుకొని లోపల తప్పతాగి పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎంఆర్ఓ గారు లేరు, విధుల్లో ఉన్నారు, బయట ఫీల్డ్ వర్క్లో ఉన్నారంటూ చెప్తుంటే, కొంతమంది అనుమానం వచ్చినటువంటి వ్యక్తులు కిటికీలను చూడగా తప్పతాగి పడుకున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు మనకి దర్శనం ఇచ్చింది. అయితే వెంటనే స్థానికులు ప్రెస్ వారికి కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు కబురు పెడితే హుటాహుటిగాను ఆ ఎంఆర్ఓ లెగిచి పారిపోయే పరిస్థితి కూడాను ప్రయత్నించారు. ఏదేమైనప్పటికీ తప్పతాగిలిన వ్యక్తి కదలలేని పరిస్థితులు అక్కడే తాగి చూగుతున్నాడు. అయితే దీనిపైన ఇమ్మీడియట్గా విజయనగరం కలెక్టర్ గారు అయితే స్పందించి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. దానికి వెంటనే డిప్యూటీ ఎంఆర్ఓ గాను రాజాం ఎంఆర్ఓ గారిని అయితే వెంటనే విధులకైతే ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీను ఒక బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి చేసినటువంటి ఈ చర్య ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ తలదించుకునే విధంగా అయితే చేశారు. ఒక్కసారి చూస్తే విజువల్స్లోని చూడండి ఆ ఎంఆర్ఓ యొక్క పరిస్థితి ఎలా ఉందో. అవును, ఎంతసేపు బయట ఇప్పుడు రెస్ట్ అవసరం. బయట తాళం వేసి ఎందుకు ఉంచారు మీ సిబ్బంది? వాళ్ళు తాళం వేశారు మామూలు, ఎందుకంటే సార్ పడుకున్నారు కాబట్టి తాళం వేసి ఉంటారు. దానికి అంటే మిమ్మల్ని లోపల పెట్టి బయట తాళం వేసుకోవచ్చు. అనవసరంగా ఏం తెలుసు సార్, పెట్టండి సార్, చెప్పండి సార్. మిమ్మల్ని బయట లోపల పెట్టి తాళం వేసుకోవచ్చు. ఇప్పుడే కదా సార్, ప్రతిరోజు 2 రోజుల కోసం ఇదే పరిస్థితి అని చెప్పేసి కొంతమంది స్థానికులు కూడా ఆగ్రహిస్తున్నారు. వీళ్ళందరూ తెలుసు కదా, వీళ్ళు తెలియదు, జార్జీ తెలీదు మన